శ్రీవిల్లిపుత్తూరుకు ఆ పేరు ఎట్లా వచ్చింది అనడానికి ఒక ప్రధానమైన కథ ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలను విల్లి కంఠన్ లేదా కండన్ అని ఇద్దరు సోదరులు పరిపాలిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ ఈ చుట్టుపక్కల చంపారణ్యం అనే చోటుకి వేట కోసం వచ్చారు. దారి తప్పారు, వేరు వేరు ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు. ఈ కంఠన్ని ఒక సింహం సంహరించి, అది విల్లికి తెలియదు. అన్నా అన్నా అని పిలుచుకుంటూ అరణ్యం అంతా తిరిగాడు, వెతుకుతున్నాడు. చాలాసేపు తిరిగి తిరిగి అలసిపోయాడు. అలసిపోయి ఒక చోట చెట్టు కింద మట్టి మెత్తగా ఉండడం చూసి అక్కడ పడుకుని అలసిన బడలిక తీర్చుకోవడం కోసం పడుకున్నాడు. నిద్రపోయాడు. నిద్రలో స్వామి విష్ణువు ఇతనికి కలలో కనబడి, నీవు పడుకున్నదొక చీమల పుట్ట, అందుకే మట్టి మెత్తగా ఉంది. విగ్రహ రూపంలో వెలసి ఉన్నాను, నన్ను బయటకు తీయి, ఇక్కడ ఒక ఆలయం కట్టించు. అంతేకాకుండా నీ సోదరుడైన కంఠన్ సింహం వాతబడి మరణించాడు, నీవు దుఃఖించొద్దు, ఈ ఆలయ నిర్మాణంలో నీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పాడనమాట. సరే, లేచాడు. పిల్లి నిద్రలో నుంచి లేచి చీమల పుట్టను తవ్వించి విగ్రహాన్ని బయటకు తీశాడు. విగ్రహం స్థాపించి గొప్పగా ఆలయ నిర్మాణం చేయించాడు. అది మహాపుణ్యక్షేత్రంగా తర్వాత కాలంలో ఖ్యాతి చెందుతుందని కూడా స్వామి చెప్పాడు. సోదరుడు మరణించినందుకు కొంత దుఃఖపడ్డా కూడా ఆలయ నిర్మాణంలో స్వామి సాక్షాత్కారంతో మనశ్శాంతి పొందాడు విల్లి. అతని పేరు మీదుగానే ఇది విల్లిపుత్తూరు అయింది. పుట్రు అంటారు తమిళంలో. పుట్రు అంటే పుట్ట. చీమల పుట్టను తవ్వించినందువల్ల ఇది విల్లిపుత్తూరు అయిందనమాట. విల్లి అంటే విల్లు, సంస్కృతంలో ధనుస్సు అంటారు. అందువల్ల దీనికి ధన్విపురం అని, పుదువై పుత్తూరు అని ఇంకొక పేరు కూడా, వన్మీకపురం అని కూడా పేరుంది. ఎందుకంటే చీమల కొండను తవ్వించి నగర నిర్మాణం చేయించారు కాబట్టి ఆలయం చుట్టూ చీమల పుట్ట ఉండేదని, దాన్ని తవ్వించి నగర నిర్మాణం చేయించినందువల్ల పుత్తూరు అని పేరు వచ్చిందని అంటారన్నమాట. కొత్త అంటే పుదువై పుత్తూరు అని ఎందుకు పేరు వచ్చిందంటే, పుదువై అంటే కొత్త, కొత్తగా కట్టించిన ఊరు కాబట్టి, నగరం కాబట్టి పుదువై పుత్తూరు అని. ధన్విపురం అని పేరు వచ్చిందని చెప్పుకున్నాం కదా ఇప్పుడే. వన్మీకపురం, వల్మీకం అంటే సంస్కృతంలో పుట్ట, పుట్టను తవ్వించారు, వన్మీకం అంటారు తమిళంలో. అందువల్ల పుట్టను తవ్వించి నగర నిర్మాణం చేశారు కాబట్టి వన్మీకపురం అని కూడా అంటారు. ఈ విధంగా క్షేత్రాల దర్శనంలో మనకు విశేష పుణ్యము పుణ్యం ఇవ్వడంతో పాటు కోరుకున్న కోరికలు తీర్చే శ్రీ వైష్ణవులకు ముఖ్యమైన 108 దివ్యక్షేత్రాల్లో శ్రీవిల్లిపుత్తూరు కూడా ఒకటైంది. ఈ గోదాదేవి చరిత్ర, శ్రీవిల్లిపుత్తూరు చరిత్ర చెప్పుకుని మనం అందరం కూడా ధన్యులయ్యాము. విన్న వాళ్ళందరికీ కూడా ఈ చరిత్ర వినడం వల్ల విశేషమైన పుణ్యము, సిరి సంపదలు కలుగుతాయని ఫలశ్రుతి చెప్పారు గనక అందరికీ ఆ విధంగా కలుగుగాక అని నేను కూడా ప్రార్థిస్తున్నాను.